నమస్తే. వీత్రిని స్వాతం లక్ష్యం సమాజహితం. దేశంలో చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ ప్రతిపక్షాలు పాలించేటటువంటి ప్రాంతాలలో మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతుంటే మిన్నకంటుగా ఉన్నాయి. సో కోల్కతాలో జరిగినటువంటి ఒక మహిళ డాక్టర్ పైన జరిగినటువంటి సంఘటన దేశాన్ని కుదిపివేసింది. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని. జరిగినటువంటి సంఘటన బాధాకరమే కాకుండా మహిళలను విసిపోకపోయే రీతిలో ఏర్పడింది. అంటే మహిళలు బయటికి వెళ్తే ఇలా పరిస్థితి అని. అసలు ఏం జరిగింది ఈ సమస్య పైన మనతో స్పందించడానికి మరి భారతీయ జనతా పార్టీ మహిళా సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ నందికొండ గీతారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె ఈరోజు బర్త్డే కూడా సందర్భంగా ఆమెకు విషయం తెలియజేస్తూ మరింత సమాచారాన్ని ఆమె నుండి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మనం ఈ మధ్యకాలంలో చూసాం, అంటే మహిళల పైన ఎక్కడో ఒక చోట ఏదో రకమైన సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా కలకత్తాలో జరిగినటువంటి సంఘటన భారత దేశాన్నే కుదిపేసింది. ఎంతమంది ఎంత ఘోరం ఇది రోజు ఒక కథనంగా వస్తూనే ఉంది, బాధగా ఉంది. ఒక మహిళగా రాష్ట్రంలో మహిళల గురించి మాట్లాడవలసిన అవకాశం మీకు కూడా ఉంది కనుక, దేశంలో మీ జాతీయ పార్టీ కనుక దేశంలో సంఘటనలు జరిగే విషయాలపైన మాట్లాడే అవకాశం మీకు కూడా ఉంది కనుక దీన్ని ఎలా చూడాలి? నిజంగా అండి, కలకత్తాలో మనకి ఎవరైతే జూనియర్ డాక్టర్ పీజీ చేస్తున్న అమ్మాయి మౌమిత బద్నామి ఎవరైతే ఉన్నారో తన మీద నిజంగా జరిగిన సంఘటన చూస్తే మనసంతా కలిచివేసింది. ఒక మహిళగా నిజంగా నేనైతే ఏమీ చేయలేకపోతున్నాము. ఆ సంఘటన చూసి ఎంతమంది అరాచకంగా అమానుషంగా అసలు మానవ మృగాలు వాళ్ళు అసలు 10 మంది కలిసి అఘాత్యం చేస్తే అక్కడ ఉన్న సీఎం మమతా బెనర్జీ ఎలాంటి స్పందన లేకపోవడం నిజంగా సిగ్గుచేటు మనకి. పైగా చూస్తే ఆమె ఏ సంఘటన జరిగినా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్లాకార్డులు పట్టుకొని ధర్నాలు చేస్తుంది. ఈ సంఘటన మీద కూడా ఆమె ధర్నా చేసింది. దీని ఎలా చూడాలి? మనకి ఒక మహిళ మీద జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. అలాంటి సీఎం ఏం చేసిందంటే తన చేతిలో వైద్య శాఖ ఉంది, ప్లస్ హోమ్ మినిస్టర్ కూడా మహిళలే ఉన్నారు. అలాంటి మహిళలు ఉన్న తన సీఎం అయి ఉండి కూడా 10 రోజుల వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. అందరూ ఏకమై రోడ్ల మీదకి వచ్చి వైద్యులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పుడు అప్పుడు స్పందించడం, ధర్నా చేయడం, ఏదో రోడ్ల మీదకి వచ్చి అందరికీ చూడడానికి చేసింది తప్ప తనకి లోపల కరెక్ట్గా ఉంటే తను సీఎంగా రావడానికి, తను రాజకీయంగా ఎదగడానికి ఫస్ట్ తీసుకున్నది ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగినప్పుడు తను వారి మీద స్పందించి రాజకీయంలోకి వచ్చి తన రాజకీయ లాభం కోసం చేసిండ్రు. మరి ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అంటే ఎవరిని కాపాడడానికి? ఏదంతా దాని చుట్టూ హాస్పిటల్ చుట్టూ ఒక సెక్యూరిటీ లాగా పెట్టి ఎవరిని రానియకుండా అంతా అక్కడ ఉన్న మనకేమంటారంటే ఆధారాలన్నీ బయటకు రాకుండా చేయడం కోసం, చెరిగిపోవడం కోసం చేసిన ప్రయత్నము, ఎలాంటి చర్య తీసుకోకపోవడం నిజంగా అమానుషం. అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూస్తే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని ఇమ్మీడియట్లీగా అంటే సస్పెండ్ చేయాలి. ఈ సంఘటన జరిగినప్పుడు సస్పెండ్ చేయాలి తప్పించి ట్రాన్స్ఫర్ చేసి పదోన్నతి చేయకుండా ఉండాలి. ఇవన్నీ చూస్తే ఈ సూత్రధారులు అందరూ కూడా తప్పించుకునే దూరంలో ఉన్నట్టుగా కూడా మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? అంతే కదండి, తప్పించుకునే ధోరణిలోనే అందరినీ కాపాడే ప్రయత్నంలోనే వాళ్ళందరినీ తప్పించేసిండ్రు. కాపాడే ప్రయత్నంలోనే అవన్నీ రూపుమాపేసిండ్రు, అక్కడ ఆధారాలన్నీ తీసేసిండ్రు. ప్లస్ అక్కడ అన్నీ మనకు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది. మనం అన్ని టీవీలలో లైవ్ అంతా కూడా చూసాము. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పించే ప్రయత్నం చేసిండ్రు. అక్కడున్న మంత్రులు కానీ అక్కడున్న ఎవ్వరు కూడా ఏం పట్టించుకోకపోవడం, ఇదంతా చూస్తుంటే నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు వరకు కూడా ఇంకా ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులని ఎవరిని కూడా పరామర్శించే కార్యక్రమం మనకి మహిళ ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇంతవరకు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. వెంటనే మౌమితా బద్నామికి ఎవరైతే ఉన్నారో డాక్టర్, ఆమెకి న్యాయం జరిగేలా వెంటనే నిందితులను శిక్షించినట్లయితే మమతా బెనర్జీ సీఎం అయ్యండి తను వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం ఏంటి? ఆమెనే పాలకపక్షంలో ఆమెనే సీఎం అయి ఉన్నది. వేరే వాళ్ళు చేస్తే దాన్ని ఖండించాలి తప్ప తను ఒక సీఎం అయి ఉండి తను రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడము నిజంగా సిగ్గుచేటు. వెంబడే నిందితులను కఠినంగా శిక్షించినట్లయితే ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి కదా. వెంబడే దోషులను రోడ్డు మీద ఉరిశిక్ష వేయడమో లేదంటే వేరే వాళ్ళ ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడే స్థితిలో శిక్షలు వేసినట్లయితే నిజంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మన ఒక సీఎం అయి ఉండి ఆమె రోడ్డు మీదకి వచ్చి చేయకుండా నిందితులను కఠినంగా శిక్షించినట్లయితే నిజంగా మేము హర్షిస్తాము. నిజంగా ఆమె పట్ల మంచి భావన కలిగేది. ఇదంతా కూడా ప్రజలను పక్కతోవ పట్టడానికే తను చేసేదంతా కూడా
నిందితులను కాపాడడానికి చేస్తున్న చర్యగా మేము భావిస్తున్నాం. ఆ ఒక్క ఏదైతే హాస్పిటల్ ఉందో గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కావచ్చు విధిగా అక్కడ జరిగేటటువంటి అసాంఘిక చర్యలను అసాంఘిక కార్యకలాపాలను ఆమె చూసింది కనుకనే ఆమెను చంపేశారు కొంతమంది గెలిచుకుంటూ అంటారు. గతంలో గెలిచి కూడా ఎప్పటి నుంచో కూడా అక్కడ అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని కూడా మీ బీజేపీకి సంబంధించిన వ్యక్తి స్పందించాడు. నిజమేనా? ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? నిజమే అండి, మనం వింటున్నాం కదా, ఈ సోషల్ మీడియాలో చాలా వింటున్నాము. అందులో హాస్పిటల్లో చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని దాన్ని బయటపెట్టే ప్రయత్నంలోనే తను మౌమిత ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తనకి కూడా అన్ని విషయాలు తెలిసింది, తను బయటపెడుతుందన్న చర్యతోనే ఇలా అమానుషంగా చంపేశారన్న వార్తలు నిజంగా వస్తున్నాయి. అవన్నీ రూపం అవ్వడానికి బయటపడకుండా తనని అమానుషంగా చంపేయడం జరిగింది. దీని పట్ల ఎవరు ఖండించాలి, మెయిన్గా ఎవరు రావాలి బయటకి? పాలకపక్షంలో ఉన్న వాళ్ళే రావాలి. అలాంటిది వాళ్ళు ఎలాంటి స్పందన లేకపోవడం, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా హాస్పిటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. సో ఒక రాష్ట్ర ప్రభుత్వము ఆమె మహిళల గురించి ప్రతి విషయంలో మాట్లాడేటటువంటి వ్యక్తి ఇలాంటి సంఘటన జరుగుతుంటే తెలిసి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్కు సహాయపడుతుంది అనుకోవచ్చా? అంతే కదండి, ఖచ్చితంగా సహాయపడడం గాను వాళ్ళని కాపాడే ప్రయత్నంలోనే అవన్నీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, హాస్పిటల్లోకి ఎవరిని ఎంట్రీ కానియకపోవడం, పోలీసు వారి సహాయంతో ఇదంతా ఏవైతే నిందితులను కాపాడే ప్రయత్నంలో అక్కడ ఉన్న ప్రభుత్వము ఉందని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ పాలిత ప్రాంతంలో చిన్న సంఘటన జరిగిన వెంటనే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళని పరామర్శించేంత వరకు కూడా నిద్రపోరు. కానీ ఇలాంటి సంఘటన జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో ఎందుకు వాళ్ళు స్పందించలేదు? ఇవన్నీ ఒకటే అండి, పార్టీ వీళ్ళంతా ఒకటే కాబట్టి అక్కడ జరుగుతున్నాయి. అక్కడున్న సీఎంకి అక్కడున్న ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని కాపాడే ప్రయత్నంలో వీళ్ళందరూ వెళ్ళట్లేదు. అదే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా కానీ దుమ్మెత్తిపోస్తున్నాయి ఇవన్నీ కలిసి పార్టీని. ఇది బీజేపీ పాలిత ప్రాంతంలో ఇలా జరిగింది అలా జరిగిందని. మరి ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు వైద్యులందరూ మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ కానీ ఎవ్వరు కూడా స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులను ఎంత గుండె శోకంతో వాళ్ళు విలపిస్తున్న తీరును చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేయడం, క్యాండిల్ ర్యాలీలు చేయడము, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానించి ప్రతి ఒక్కరు చేయడం చూస్తున్నాము. మరి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు ఇంతవరకు అంటే నిందితులను కాపాడే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మమతా బెనర్జీకి ఫుల్ సపోర్ట్గా ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో వీళ్ళు కూడా వచ్చి వాళ్ళని పరామర్శించడం లేదు.